వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఋషులు నడిపిన కథే రామాయణము. ఈ వాక్యం అప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఋషులు చూపిన త్రోవ రాముడు నడిచాడు, అదే రామాయణం, మరొకటి కాదు. అదే రామచరిత్ర. చరిత్ర అంటే తను నడిచి చూపించిందే చరిత్ర. రాముడు దేనిలో నడిచాడు, ఏ రోడ్ల మీద నడిచాడని మ్యాప్ గీయమనట్లేదు నేను. రాముడు ధర్మంలో నడిచాడు. ధర్మం అంటే ఏమిటి? ఋషులు చెప్పిందే ధర్మం, అది పాటించాడు, అదే రామాయణం, మరొకటి కాదు ఇక్కడ. కనుక ఋషులు 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 అది పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, రామాయణం ఒక కల్పవృక్షం. కల్పవృక్షం ఏది కోరినా ఇస్తుంది, రామాయణం కూడా ఏది కావాలంటే అది ఇస్తుంది. మీకు ఐహిక ఫలము, పారలౌకిక ఫలము, పరమార్థమైన మోక్ష ఫలము ఇవ్వగలదు. రాజనీతి చెప్తుంది, మనుష్యులకు ఉండవలసిన ధర్మాలు చెప్తుంది, ప్రకృతి క్షేమంగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్తుంది, మానవులందరూ పరస్పర సామరస్యంలో ఎలా ఉండాలో చెప్తోంది. మీకు కష్టాల నుంచి బయటపడాలంటే రామాయణం ద్వారా బయటపడవచ్చు, అన్నీ ఇస్తుంది, చివరికి మోక్షంతో సహా. కనుక రామాయణాన్ని కల్పవృక్షం అన్నారు పెద్దవాళ్ళు. అయితే కల్పవృక్షం పెరిగినప్పుడు విత్తనం ఏమిటి? రామాయణం కల్పవృక్షం అయితే విత్తనం ఏమిటయ్యా అంటే విష్ణువు విత్తనము అన్నారు. చూడండి ఇక్కడ ఎంత అందమైన మాట. రాముడు కనబడుతున్నాడు, రామాయణం దాని మూలం విష్ణువు అంటే పరమాత్మయే రాముడిగా వ్యక్తమయ్యాడు. అటువంటప్పుడు ఒక చెట్టు పెరిగేటప్పుడు చెట్టుకి ఆలవాలం అని ఒకటి ఉంటుంది, పాదు అంటాం మనం. ఈ పాదుని ఆధారం చేసుకుని చెట్టు పెరుగుతుంది. అలాగే రామాయణం అనే కల్పవృక్షానికి విత్తనం విష్ణువైతే పాదు ఋషులు అన్నారు ఇక్కడ. ఋషులు పాదు, వాళ్ళని ఆధారం చేసుకుని వెళ్తుంది ఇక్కడ. కనుక ఋషులు ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. కనుక రాముడనే చెట్టు ప్రారంభమవుతోంది ఋషులనే ఆలవాలం నుంచి. క్రింద విష్ణువు అనే మూలం ఉంది, తెలుసుకోండి. కనుక కనబడే రాముడికి మూలం కనబడని పరమాత్మయే, అది చెప్తున్నారు ఇక్కడ. కనబడని పరమాత్మ కనబడాలనుకుంటే రాముడు అయ్యాడు. అలాంటి రాముడు ఋషుల వల్ల మనకు కనబడ్డాడు. రాముడు అవతరించడానికి ఋషులు కారణం, వాళ్ళు తపస్సులతో పిలిచారు ఆయన్ని. రాముడు చరిత్ర నడవడానికి కారణం ఋషులు. అందుకు ఋషులు ఋషులు ఋషులు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఒక్కసారి రాముడు ఎప్పుడు అడుగు వేశాడు, మొట్టమొదటి అడుగు మర్చిపోవద్దు. విశ్వామిత్రుడు తీసుకెళ్తే నాయనవుడు ఋషి. తర్వాత పరశురాముడు వచ్చాడు, ధనస్సునిచ్చాను, ఆయనవుడు. అప్పటి వరకు అవతారం, తర్వాత ఋషి. ఎందుకంటే పరశురాముడు విష్ణువు అవతారమే, కానీ ఆవేశావతారము. విష్ణువు పరశురాముడిగా పుట్టలేదు. పరశురాముడి తపశ్శక్తికి విష్ణువు తన యొక్క 2 కళలని ఆయన యందు ప్రవేశింపజేశాడు. ఆ 2 అంశాలు తీసుకుని పరశురాముడు విజృంభించి దుష్టక్షత్రియ సంహారం చేశాడు. ఎందుకు విష్ణువు ఆ కళలు ఇచ్చాడో పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పని అయిపోయి తిరిగి ఆయనకి ఇచ్చేయాలి. ఆయనకి ఇచ్చేయాలని మళ్ళీ వైకుంఠానికి వెళ్తాడా? ఆ విష్ణువే రాముడై అవతరించాడని తెలుసు కనుక తమ దగ్గరున్న విష్ణువు ధనుస్సును పట్టుకు వెళ్ళి సీతమ్మతో పెళ్ళైన తర్వాత రాముల వద్దకు వెళ్ళి ఆ ధనుస్సును చేతికిచ్చాడు. ఇచ్చేటప్పుడు ధనుస్సుతో పాటు తన 2 కళలు రాముల్లో ప్రవేశింపజేశాడు పరశురాముడు. ఇది ఒక కీలకమైన అంశము. అలా ప్రవేశింపజేశాడు. అంతేకాదు విశ్వామిత్రుల వారు ఏం చేశారు? తన దగ్గరున్న బల అతి బలతో పాటు అనేక వందల వేల మంత్రాలు రామునికి ధారపోశాడు. ధారపోసాడంటే అర్థం రాముడు చేతకాక కాదు, తాను సంపాదించిన విద్యలన్నీ రామార్పణము చేశాడు, భగవదర్పణం చేశాడు, బ్రహ్మార్పణం చేశాడు, అస్త్ర విద్యలన్నీ రాముడికి అర్పణం చేశాడు. అంతే ఇక్కడ. ఈ విధంగా రామచంద్రమూర్తి ఋషులు నడిపిన కథను తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఋషులందరినీ చూస్తున్నాడు. ఋషులు రాముడిని చూసి అతిథి సత్కారం చేసి గౌరవించారు. రాముడు వారందరినీ చూసి సంతోషిస్తూ అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ ఉండగా తోవలో ఒక రాక్షసుడు అడ్డుపడ్డాడు, భయంకరమైన రాక్షసుడు. నరమాంస భక్షకులైన రాక్షసులు తిరుగుతున్నారు దండకారణ్యంలో. వాళ్ళు ఎవరినీ శాంతిగా ఉండనివ్వట్లేదు. అలాంటి రాక్షసుడు అందులో ఒకడు. అతడు భయంకరమైన రాక్షసుడు. అతడు వస్తూనే చేసిన పని ఏమిటంటే సీతమ్మని ఎత్తుకుపోతున్నాడు. అది చూసి రామలక్ష్మణులు వాడు వెంటబడ్డారు. అప్పుడు సీతమ్మని కింద పెట్టి రామలక్ష్మణులు వేస్తున్న బాణాలు ధాటికి తట్టుకోలేక వాళ్ళిద్దరిని చేత్తో పట్టుకున్నాడు, చెరుకు చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడు రామలక్ష్మణులు వాడి చేతిని నరికివేశారు. దానితో వాడు విలవిల్లాడి నిలబడ్డాడు.
వాడిపై ఎన్ని బాణములు వేస్తున్నా వాడు చావట్లేదు. ఆఖరికి వాడిని కింద పెట్టి తొక్కారు రామలక్ష్మణులు. అప్పుడు అతను మాట్లాడుతున్నాడు, నేను ధన్యుణ్ణయ్యాను, నేను తుంబురుడనే గంధర్వుణ్ణి, శాపవశాత్తు రాక్షసుణ్ణయ్యాను. నాకు శాపం ఇచ్చినటువంటి కుబేరుడు చెప్పాడు, కొంతకాలానికి నారాయణుడు రాముడై వస్తాడు, ఆయన వల్ల నువ్వు తరిస్తావు అని చెప్పారు. కనుక రామా, నువ్వు ఎంత ఇప్పుడు బాణాలు వేసినా దెబ్బ తిన్ను, శస్త్రాస్త్రాలకి నేను చావను, అది నాకు ఉన్న లక్షణం. అందుకో పని చెయ్యు, ఇక్కడ తవ్వి నన్ను పాతి పెట్టండి. పాతి పెడితే అందులో నేను ఊపిరాడక శరీరం విడిచిపెడతాను, మళ్ళీ నా గంధర్వ రూపాన్ని నేను ధరిస్తాను, నీ వల్ల నాకు శాప విమోచనం జరుగుతోంది అని చెప్తే చెప్పిన ప్రకారంగా చేశారు. ఇక్కడ ఆ విధంగా విరాధుణ్ణి తరింపజేశాడు. అతనికి శాపమోచనం కల్పించి రామచంద్రమూర్తి అటు నుంచి క్రమంగా వెళుతూ త్రోవలో అనేకములైనటువంటి ఋష్యాశ్రమాన్ని దర్శిస్తూ వెళుతూ ఉండగా అక్కడున్న మహర్షులు చెప్పారు, ఇక్కడ కొంత దూరంలో అనేక మహర్షుల్ని కనబడుతూ ఉంటారు, కానీ చూడవలసిన కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి రామా, మహాత్ములు ఉన్నారు, వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్న మహాత్ములు ఉన్నారు అక్కడ. అలాంటి వారిలో శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్ళు అని చెప్తే రామచంద్రమూర్తి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళబోతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి కొంత దూరంలో ఉండగా గగనంలో ఒక రథం ఆగి ఉండడం కనబడుతుంది. అంటే అది భూమికి తగలకుండా ఆకాశంలోనే అలా ఉన్నది, చక్రముడు భూమికి తగలడం లేదు. అలాంటి రథం కనబడింది, రామునికి దూరం నుంచే కనబడింది. ఆ రథం దిగి ఒక మహాత్ముడు లోపలికి వెళుతుంటే ఆయన అనుసరించి దేవగణములు చాలా లోపలికి వెళుతున్నాయి, ఆశ్రమం లోపలికి వెళుతున్నాయి. ఇది దర్శించాడు రామచంద్రమూర్తి. కొంతమంది రథరక్షకులుగా అక్కడే నిలబడి ఉన్నారు రథం వద్ద. ఈ లోపలికి వెళుతున్న మూర్తుల్ని, రథాన్ని చూసి రామచంద్రమూర్తి ఆశ్చర్యపై దూరం నుంచే నమస్కారం చేసి లక్ష్మణస్వామితో సీతమ్మతో అంటున్నాడు, వారెవరనుకున్నావు, మనం వేదాల్లో చదువుకున్నాం కదా, ఆ రూపాలు బట్టి ఇప్పుడు చూస్తే అక్కడ కనబడుతున్న రథానికి ఆకుపచ్చని గుర్రాలున్నాయి. ఆకుపచ్చని గుర్రములు కలిగినటువంటి రథంపై ఉండేవాడు ఇంద్రుడు, వచ్చినవాడు ఇంద్ర భగవానుడు. ఆ ఇంద్రుడిని తలంచుకుని నమస్కారం చేయాలండి. ముల్లోకాలకు అధిపతి ఆయన, సాక్షాత్ విష్ణువు యొక్క ఒకానొక తేజస్వరూపం అతను, అందుకు నమస్కరించాలి ఇంద్రుడు. ఇంద్రుడితో పాటు దేవతలందరూ వచ్చారు. వీరందరూ శరభంగ మహర్షితో ఏదో మాట్లాడాలని లోపలికి వెళ్తున్నారు. మన శరభంగ మునిని చూడాలని వెళుతున్నాం. మన భాగ్యం ఏంటంటే ఏకకాలంలో మునితో పాటు దేవతలందరినీ దర్శించవచ్చు, మనం బడిబడిగా వెళదాం పదా అని అడుగులు వేస్తున్నారు. దూరం నుంచి ఇంద్రుడు చూశాడు రాముడు అక్కడ ఉండడాన్ని. వెంటనే శరభంగ మహాముని వద్దకు వచ్చి నమస్కరించి, నీతో చాలా మాట్లాడాలని మేము వచ్చాము, వాళ్ళు ఏం మాట్లాడారని తర్వాత తెలుస్తుంది, ఆ మాటలు చెప్పి మేము తొందరగా వెళ్ళిపోతామన్నారు. వెంటనే శరభంగుడు అంటున్నాడు, తొందరగా ఎందుకయ్యా, కాసేపు కూర్చోడానికి లేదు, ఆయన వస్తున్నాడు రాముడు, ఆయన వచ్చే లోపల మేము వెళ్ళిపోతాం. ఇది గొప్ప కీలకమైన అంశాల్లో ఇదొకటండి. రామాయణంలో పట్టుకోవలసిన విషయాలు ఇవి. ఎందుకు వెళ్ళిపోతున్నామంటే ఆయన ఎవరి చేత సాధ్యం కాని ఒక పని చెయ్యడం కోసం వచ్చినవాడు ఆయన. ఆ పని చేసిన తర్వాత ఆయనతో మేము మాట్లాడతాం, అంతవరకు ఆయన ముందు మేము కనబడము అంటున్నాడు ఇంద్రుడు. ఇది చాలా రహస్యమైన అంశం ఇది. అందుకే రామాయణంలో రహస్యాంశాలు. కర్మ హ్యనేన కర్తవ్యం మహత్ అన్యై సుదుష్కరం. ఇతరులెవరూ చేయలేని పని ఆయన చేయబోతున్నాడు. ఆ పని ఏమిటి, ఆ పని గురించి మాట్లాడడానికి మీతో వచ్చాం. ఆ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత మేము ఆయనతో కనబడి అప్పుడు మేము మాట్లాడతాం, అంతవరకు ఆయన కంటికి మేము కనబడకూడదు, అందుకు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి రాముడు వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటా రహస్యం ఇప్పుడు మనం చెప్పాలి. వాల్మీకి అలా చెప్పి వదిలేడు, మనం ఆలోచించాలి. అది ఏమిటంటే ఇంద్రుడు రాముడిని చూసిన వెంటనే నారాయణ నమస్కారం చేయాలి అంతే. వీళ్ళ ప్రార్థన మీద దిగడుగా ఆయన. ఎందుకంటే ఇంద్రాదులు మాత్రం నటించడానికి లేదు, వాళ్ళు దేవతలు వాళ్ళు, అందుకే చూసిన వెంటనే నారాయణ అనవలసిందే. కానీ ఆయన నారాయణుడిలా తిరగట్లేదు, రాముడు నరుడిలా తిరుగుతున్నాడు. నరుడిలా ఆయన తిరుగుతున్నప్పుడు వీళ్ళు నారాయణ అని అనకూడదు. ఎందుకంటే నరుని రూపంలోనే నారాయణుడిని సంహరించాలి రావణాసురుని, అంతవరకు వీళ్ళు బయట పడకూడదు దేవతలు. ఆ కారణం చేత వాళ్ళు రాముడు ఎందుకు అవతరించాడో ఆ పని పూర్తయిన తర్వాత మేము కనబడతాం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ దీన్ని బట్టి రాముడు నారాయణుడే అని చెప్పడానికి వాల్మీకి ఇలాంటి ఘట్టాలు మనకు కొన్ని పెట్టాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ మొత్తానికి ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో శరభంగ మహాముని ఆశ్రమంలోకి ఆశ్చర్యపోతూ వెళ్ళాడు రాముడు. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, వాళ్ళని చూసే యోగం నాకు లేదా, వాళ్ళు వెళ్ళిపోవడం కనబడుతుంది ఆయనకి. తిన్నగా ఇప్పుడు శరభంగ మహాముని వద్దకు వెళితే శరభంగ మహాముని మాట్లాడుతున్నాడు. చాలా చక్కని సంభాషణ. ఇక్కడ పాదాలకు నమస్కారం చేశారు. ఎంతమంది మహాత్ములండి. రామాయణంలో ఋషులు అని మీరు వెతుకుదామని ప్రయత్నించి రామాయణం పుస్తకం దగ్గర పెట్టుకుని కనబడిన ఋషుల పేర్లు రాయండి, పాపాలు పోతాయి ముందు. ఇక్కడ
ఋషులు పేర్లు తలంచుకున్న పాపాలు పోతాయి. అలాంటి మహాత్ములు ఒక్కొక్కరు. ఆ శరభంగ మహర్షి, ఆ మహర్షి అప్పుడు రాముడితో, రామా నువ్వు రావడం చేత నేను చాలా సంతోషించాను. అంటే ఇంద్రుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళుతున్నాడో నాకు తెలియడం లేదు. నేను ఆయన వచ్చినందుకు సంతోషించి దర్శనం చేద్దాం అనుకున్నాను, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అని అడిగితే నవ్వుతూ శరభంగుడు ఒక మాట అన్నాడు. ఇంద్రుడు ఎందుకు వచ్చారంటే, నా తపస్సు చాలా పండిపోయి అనేక పుణ్యలోకాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది తెలుసుకోండి. మనం కానీ దివ్యమైన సాధనలు తపస్సులు చేస్తే దానికి తగ్గ ఫలం ఇవ్వడానికి పుణ్యలోకాలు ఎదురు చూస్తుంటాయి. కానీ ఆ లోకాల కోసం ఆశించకుండా వీడు తపస్సులు చేస్తూనే ఉంటారు. కానీ అవి ఎదురు చూస్తుంటే వాళ్ళ కోసం. చిట్ట చివరికి ఇతని తపస్సులు ఎంత పండిపోయాయంటే బ్రహ్మలోకానికి వెళ్ళగలిగేటంత తపస్సు పండింది ఇక్కడ. కానీ రాముడితో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు కానీ రాముడు వచ్చాక ఆయన్ని చూసి ఆతిథ్యమిచ్చి అప్పుడు వెళతాను అని చెప్పాను అన్నాడు. అంతే, మాట తీరు అలాగే అన్నాడు. కానీ పరమాత్మ నరుడై తిరుగుతున్నప్పుడు చూడగలిగే యోగం ఉండద్దు, ఆ యోగం కోసం ఎదురు చూస్తున్నాను నేను అన్నాడు. దీన్ని బట్టి రాముడు పుట్టక ముందు నుంచి ఎందరి మహర్షులు ఆయన కోసం కాచు కూర్చున్నారు. చూడండి ఇక్కడ అహల్య దగ్గర నుంచి రండి. ఇక్కడ శరభంగుడు రామచంద్రమూర్తి దర్శనం కోసం కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చేవి గనక చాలా సంతోషం అనగానే ఇంకో మార్గం చెప్పాడు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం ఉంది, అటు వెళ్ళు. ఒక ఋషి ఒకవైపు దారి చూపిస్తాడు, మరో ఋషి మరోవైపు దారి చూపిస్తాడు. ఇలా నడుస్తూ ఉంటుందండి రామకథ. వీళ్ళ అసలు లక్షణం ఆశ్రమాలకు పంపడం కాదు, అక్కడున్న దుష్టత్వాన్ని శిక్షించడం కోసం రామచంద్రమూర్తిని పంపిస్తున్నారు. ఇక్కడ శరభంగ మహర్షి సుతీక్ష్ణ మహర్షి యొక్క సన్నిధికి వెళ్ళమని చెప్తూ, ఒక్కసారి నువ్వు ఇక్కడ ఉంటే నీ సన్నిధిలో నా భౌతికాయాన్ని విడిచిపెట్టి నా కోసం ఎదురు చూస్తున్న బ్రహ్మలోకానికి వెళ్తాను. అంతేకాదు రామ, ఒక చిన్న విషయం, నిన్ను చూస్తే నాకు అనిపిస్తోంది నేను సంపాదించిన పుణ్యలోకాలన్నీ తపస్సుతో సంపాదించినవి, నీకు అవన్నీ ధారపోయాలనిపిస్తుంది అయ్యా, నీకు అవి ఇచ్చేస్తానన్నాడు. చూడండి శరభంగుడు అన్న గొప్ప మాట ఇక్కడ. తపస్సుతో సంపాదించిన పుణ్యలోకాలు నీకు ధారపోస్తాను అని అనగానే, మీరు తపస్సుతో సంపాదించిన లోకములు నాకు ధారపోయిన అవసరం లేదు, నా తపస్సుతో నేను సంపాదించుకుంటాను, మీరు నన్ను అనుగ్రహించండి చాలన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. వాళ్ళ తపస్సుతో వాళ్ళు ఇది ఇచ్చేస్తారు, నువ్వు చేయి చాచేస్తావా? తప్పు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనసూయ నా తపస్సుతో ఏదైనా ఇస్తాను అంటే సీతమ్మ తల్లి నమస్కారం, నీ ఆశీర్వచనం చాలు తల్లి అంది. ఇక్కడ చూడండి అంతే. కానీ తపస్సుతో ఏదైనా ఇస్తానంటే వెంటనే మా ఆయన వెంటనే అయోధ్య గెలిపేటట్టు చూడు, ఇలాంటివేమి అడగలేదు ఆవిడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవతల మహాతపస్సులు కనబడినప్పుడు వాళ్ళ ఆశీర్వచనం చాలు, వాళ్ళ దగ్గర కోరికలు ఏకరువు పెట్టనక్కర్లేదు, నేర్చుకోవాలి ఇక్కడ. సీతమ్మ ఒక మాట అంటుందట అనసూయమ్మతో, నువ్వు తపస్సుతో ఇంత అద్భుతాన్ని సాధించావనుకో తల్లి, నేను నా తపస్సు చక్కగా చేసుకునేలా ఆశీర్వదించమ్మా అంది. ఎంత అద్భుతమైన మాట, అర్థం చేసుకోండి ఇక్కడ. అది ఆ లోతు అర్థం కావాలి అంటే మన సంస్కారాలు పెరగాలి, మన సంస్కారాలు పెరగాలి. మనం నృత్య జీవితం పవిత్రంగా జీవిస్తే ఇలాంటి మాటలు అర్థమవుతాయండి. ఎప్పుడు మంచి ఆలోచనలు, మంచి సంస్కారాలు, మంచి అభ్యాసాలు మనకుంటే ఈ మంచి మాటలు లోతు అర్థమవుతుంది. లేకపోతే ఎంత వ్యాఖ్యానించినా అర్థం కాదు. అందుకే రామచంద్రమూర్తి ఏమంటున్నాడంటే, అహమేవ ఆహరిష్యామి సర్వలోకాన్ మహాముని, నా తపస్సుతో నేను సంపాదించుకునేటట్టు అనుగ్రహించండి అని చెప్తూ అక్కడ రామచంద్రమూర్తి సిద్ధంగా నిలబడగానే సుతీక్షణ గురించి చెప్పి, ఏషపంథా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్యతాతమ, ఇదిగో ఇది మార్గం వెళ్ళు, ఈ ఏషపంథ అని చెప్పి తాను అక్కడ అగ్నిహోత్రాన్ని రగిల్చి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేసి రామచంద్రమూర్తికి నమస్కారం చేసి శరభంగుడు అగ్నిలో ప్రవేశించాడు. చూస్తూ ఉండగా భౌతికాయం అగ్ని ఆహుతైపోయింది. ఆ అగ్నిహోత్రం నుంచి ఒక తేజోమయమైన శరీరం వచ్చింది. ఆ తేజోమయమైన సూక్ష్మదేహంతో శరభంగ మహర్షి వెలికి వచ్చి రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తే రాముడు చూస్తూ ఉండగా గగనపథంలోంచి అలా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు శరభంగ మహర్షి. రాముని సన్నిధిలో శరీరాన్ని త్యజించి సగుణ బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. సగుణ బ్రహ్మలోకం చేరాడంటేనే ముక్తిని పొందాడు అని అర్థం. ముక్తినిచ్చే తారక మంత్రస్వామి సన్నిధిలో ముక్తి పొందాడు మహానుభావుడు శరభంగుడు. ఇది పరిశీలించవలసిన మరొక అందమైనటువంటి అంశము. అక్కడి నుంచి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం వైపు వెళుతూ ఉంటే త్రోవలో ఎన్ని రకాల ఋషులు కనబడ్డారో ఇక్కడ మళ్ళీ వర్ణిస్తున్నాడు. ఇక్కడ 21 రకాల ఋషులు వర్ణించారు. 21 రకాలు, 21 ఋషులు కాదు, 21 రకాలు. ఇక్కడ ఋషుల్లో ఎన్ని రకాలు ఉన్నారో చూడండి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. కొంతమంది కేవలం వాయువుని మాత్రమే భుజిస్తూ తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ప్రాణాయామ పరాయణులు. కొందరు తమంత తాము రాలిపడిన ధాన్యములు మాత్రమే వండి పరమాత్మకు నివేదించి తింటున్న వాళ్ళు. కొంతమంది మరీచిపులు, యోగుల్లో పేర్లు చూడండి, అంటే ఆహారం అనే స్వీకరించకుండా సూర్యకిరణాలనే పానం చేస్తూ జీవిస్తున్నవారు. ఈ ప్రక్రియ ఒకటి ఉందండి. పద్ధతిగా
శాస్త్ర ప్రకారంగా సూర్యకిరణ పానం చేస్తే అన్నపానాలు అవసరం లేకుండా కొన్ని వందల ఏళ్ళు బ్రతకవచ్చు, ఇందులో సందేహం లేదు. అదేదో చెప్తారా అని అనద్దు. ఆ ప్రక్రియ ఋగ్వేదంలో ఉంది. అది చేసిన వాళ్ళు నేటికి ఉన్నారు. కేరళలో ఒక మహాత్ముడు ఉన్నాడు, అతను చేసాడు ఇది. ఆయన అన్నపానాలు లేకుండా దృఢమైన శరీరంతో చాలా కాలం బ్రతికాడు వృద్ధుడిగా. ఆయన రీసెర్చ్ని రాస్తే ఇంగ్లీష్లో ఆ పేపర్ అమెరికా యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేసి అది నిజమే అని రుజువు చేసి దానిపై అనేక రకాలైన గ్రంథాలు విడుదల చేసింది అమెరికా విశ్వవిద్యాలయం. మనం మాత్రం మన ధర్మంపై గౌరవం లేకుండా, మన సంస్కృతిని గౌరవించకుండా, మన వేదాలని, మన పురాణాలని వాటిని గౌరవించకుండా బతికేస్తున్నాం. దాన్ని సాధన చేసి పరిశోధిస్తే పాశ్చాత్యులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా నిద్ర మేల్కొని విజ్ఞాన శాస్త్రము అంగీకరించే ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం అని సగర్వంగా చెప్పుకొని, అలాంటి ఋషులు ఆ రోజుల్లో గుంపులు గుంపులు ఉండేవారు. ఇప్పుడు ఒక్కడు దొరకట్లేదు. ఇది పరిస్థితి. మరీచిప్పులు వాళ్ళ పేర్లు. అంటే సూర్యకాంతిని ఎలాగని చెప్పి మధ్యాహ్నం ఎండలో వీడు కళ్ళు తిరిగి పడిపోతాం. అప్పుడు కాదు, ఏ సమయంలో ఏ మంత్రంతో ఎలా ఉపాసన చేస్తే సూర్యకిరణాల నుంచి ప్రాణశక్తి పొందవచ్చు, అదొక ప్రక్రియ. అవన్నీ తెలియకపోయినా సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక అరగంట లోపల, ఉదయం నుంచి అరగంట లోపల ఆయనకు అభిముఖంగా నిలబడి ఆదిత్య ఉదయం పారాయణ చేయండి. అదేనా చాలు, మన ప్రాణశక్తిని వృద్ధి చేసి ఆరోగ్యాన్ని వృద్ధి చేసి దీర్ఘాయుడు పెంచుతుంది. ఇదైనా సాధన చేయండి. సూర్యకిరణాలని పానం చేసేవాళ్ళు కొందరు. అదేవిధంగా అశ్మకుట్టులు, పత్రాహారులు, ఉన్మజ్జుకులు, గాత్రసయ్యులు, అసయులు, అభ్రవాకసులు, సలిలాహారులు, వాయుభక్షులు, ఆకాశ నిలయులు అంటే యోగశక్తితో పైకి లేచి నిలబడి ఉన్నట్ట. చూసారా? ఇది ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా యోగశక్తిగానే చేయగలిగితే భూమికి అంటకుండా పైన ఆసనం వేసుకోవచ్చు. ఇప్పటికీ అలా చేస్తున్న వాళ్ళు వేళ్ల మీద లెక్కపెట్టే వాళ్ళు ఉన్నారు, లేక కాదు. అంటే భారతీయ హైందవ ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలు, యోగశాస్త్రం, ధ్యానశాస్త్రం, మంత్రశాస్త్రం ఎలాంటి శక్తినిస్తాయంటే మన శరీరాన్ని వజ్రకాయం చేసి దృఢంగా, బలంగా, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతికేలా చేస్తాయి. కానీ మన ధర్మాన్ని మనం మర్చిపోవడం వల్ల అల్ప శరీరాలై, అల్పాయుష్కులమై, బలం లేక పిరికి పందల్లా తయారవుతున్నాం. ఒక దృఢమైన, బలమైన జాతిగా భారత జాతి ఆనాడు ఉండేది. ఎందుకంటే భారతీయ హైందవ యోగ జీవన విధానం అలాంటిది. అవి కోల్పోయి ఇప్పుడు దుర్బల జాతిగా తయారయ్యాం. మళ్ళీ భారత హైందవ జాతి బలవంతమైన జాతిగా తయారు కావాలని ప్రార్థన చేద్దాం. దానికి ఒకటే దిక్కు, మన హైందవ ధర్మం చెప్పిన యోగ శాస్త్ర అనుష్ఠానం చేయగలగాలి. తెలుసుకోండి. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆకాశశయులు అన్న ఋషులు. అంటే వాళ్ళు ఆకాశంలో నిలబడి తపస్సు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సాధన వల్ల వాళ్ళు సాధించారు. మనం కూడా సరి అయిన సాధన చేస్తే గొప్పవారం కావచ్చు. తెలుసుకోండి. మొత్తానికి అలాంటి మహర్షులు ఎన్ని రకాలు జపశీలురు, తపోనిత్యులు, పంచతమోన్వితులు, దాంతులు, వ్రతోపవాసులు, ఇలా రకరకాల సంప్రదాయాల ప్రకారం రకరకాల పద్ధతుల్లో తపస్సులు చేసేటువంటి మహాత్ములు ఉన్నారు. ఎన్ని రకాలున్నా అందరిలో ఒక రకం మాత్రం సామాన్యంగా ఉందిట. ఏమిటా రకం అంటే అందరికీ బ్రహ్మనిష్ట ఉన్నది. అంటే పరమాత్మ యందు దృష్టి పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేశారు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఒక పద్ధతిలో ఉంటూ ఇంకొక పద్ధతిని అవమానించరాదు. ధ్యానమే గొప్పదండి, పూజలు అక్కర్లేదు. అసలు ధ్యానము పూజలు అక్కర్లేదండి, యోగా చేస్తే చాలు. అసలు మూడు అక్కర్లేదండి, ఊపిరి మీద దృష్టి పెడితే చాలు. ఇలా నానా రకాలు తయారవుతున్నాయి. తెలుసుకోండి. ఇక్కడ రకరకాల మార్గాలలో ఒకే పరమాత్మయం దృష్టి పెట్టడం అనేది ఋషులు చేస్తున్న పని. వీళ్ళందరినీ చూసి రామచంద్రమూర్తి వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ వెళుతూ ఉంటే వాళ్ళందరూ ఒక్కసారి గుమికూడి రామచంద్రమూర్తి వద్దకు వచ్చారు. ఎందుకంటే ఏ బ్రహ్మమును తాము భావన చేస్తున్నారో ఆ బ్రహ్మమే కదిలి వచ్చింది. ఎప్పుడో కదిలి వచ్చేసారండి ఇక్కడికి. ఇక్కడ తులసీదాస్ ఒక అద్భుతమైన భావాన్ని చెప్తాడు. జపాలు చేస్తున్న వాళ్ళు జపం మధ్యలో లేచి వచ్చేట. అసలు జపం మధ్యలో పిడుగులు పడ్డా లేవకూడదు. తెలుసుకోండి. ఒకవేళ లేస్తే పెద్ద ప్రమాదం ఏం లేదు. ఒకవేళ లేస్తే మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అది తెలుసుకోవాలి. అలాగని పిడుగులు పడ్డా లేవద్దన్నారు, కానీ పిడుగులు పడ్డా పోయేమంటే మళ్ళీ నాకు కంప్లైంట్ చెప్పచ్చు. లేస్తే ప్రాయశ్చిత్తం అనేది ఉంది, కానీ ఊరికనే లేవకూడదు. జపం మధ్యలో, మాల మధ్యలో అసలు లేవకూడదు. కానీ రాముడు వస్తుంటే జపం మధ్యలో కాదు, మాల మధ్యలో లేచిపెట్టి వీళ్ళందరూ. ఎందుకయ్యా అలా లేచిపోయారు అంటే జపాలంటికి గమ్యమైన రాముడే వచ్చినప్పుడు ఇంకా జపం ఏమిటయ్యా లేచి వెళ్ళారు ఇక్కడ అంటాడు తులసీదాస్. చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అలా అందరూ రామచంద్రమూర్తిని చూశారు, చుట్టూ గుమిగూడారు. అప్పుడు రాముడు పరవశించిపోయి వాళ్ళందరికీ ప్రణామాలు చేశాడు రామచంద్రమూర్తి. వాళ్ళు నారాయణుడిని నమస్కరించారు, కానీ తాను రాముడిగా వాళ్ళకి నమస్కరించాడు. చూడండి ఇక్కడ మర్యాదలు అలా పాటిస్తున్నాడు. ఇక్కడ వెంటనే వాళ్ళందరూ ఒక్కసారి రాముని కళ్ళారా చూసి, స్వామి ఈ ఆతిథ్యములు తీసుకొని కందమూలములు, ఫలములు, జలములు ఇస్తే వాళ్ళు ఇచ్చింది చాలా భక్తిగా పుచ్చుకున్నాడు రామచంద్రమూర్తి. రామా, నువ్వు రావడంతో మాకు శాంతి లభించింది. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగిందని.
మహాత్ములైన మహర్షుల కళ్ళల్లో నీళ్లు తిరగడం ఏంటి? రాముడు చలించిపోయాడు ఇక్కడ. అంటే ఏమిటి మీకు ఏర్పడిన కష్టం అంటే, ఈ దండకారణ్యం అంతా క్రూర రాక్షసులు గుంపులు గుంపులుగా వ్యాపించిపోయారు. ఇక్కడ లక్షల కోట్ల సంఖ్యలో క్రూర రాక్షసులు వ్యాపించిపోయారు. వీళ్ళ పనేమిటో తెలుసా? యజ్ఞయాగాలు ధ్వంసం చేయడం, అదేవిధంగా తపస్సు నార్చుకుంటూ ఋషుల్ని పట్టి చంపి తినడం. వీళ్ళందరూ నరమాంస భక్షకులు, క్రూర కర్మలు తప్ప మరొకటి చేత కానివారు. హింసలు చేయడమే వీళ్ళ పని. కనబడుతున్న అనేక పశువులని, పక్షులని అన్నిటినీ భక్షిస్తారు. తపస్సు చేసుకుంటూ ఋషులను కూడా మింగేస్తున్నారు. అలా ఋషులు ఎంతమంది మరణించారో తెలియదు రామా అని దుఃఖిస్తూ చెప్తూ అక్కడ కొన్ని ఎముకల పోగులు పడినాయి చూడు. వాళ్ళు తినిపారేసినటువంటి ఋషులు ఎముకల పోగులు ఇక్కడ. ఇలా ఎంతన్ని చేశారంటే రాముడికి అప్పుడు కళ్ళ నీళ్లు తిరిగిందండి. వెంటనే రామచంద్రమూర్తి ఒక్కసారి తన వింటి నారిని మీటి, ఇప్పుడు నేను మీ ఋషులందరికీ అభయమిస్తున్నాను. ఈ ఋషులకి ఏ అసురుల వల్ల దెబ్బ ఉన్నదో అసురుల్ని నేను ఆ కోదండంతో సంహరిస్తాను, ప్రతిజ్ఞ పడుతున్నాను. ఇక్కడ ఋషుల్ని నేను రక్షిస్తానంటున్నాడు రామచంద్రమూర్తి. అలా ప్రతిజ్ఞ పట్టిన కోదండపాణి అయిన రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాం మనమందరం కూడా. ఇక్కడ ఆ రాముడు మనకు కావాలి. ఇక్కడున్న అత్యద్భుతమైన విషయం తెలుసుకోవాలి. ఋషులు సామాన్యులు కారు. వాళ్ళ తపశ్శక్తితో ఒక్కసారి చూస్తే రాక్షసులు దగ్ధమవ్వాల్సిందే. కానీ వాళ్ళ పని ఎలా ఉన్నదంటే, ఇవాళ కష్టపడి తపస్సు చేస్తుంటే రాక్షసులు మింగడానికి వస్తే శపించారనుకోండి, మీరు తపస్సు ఖర్చు అయిపోతుంది. శపించారంటే శక్తి ఉంటేనే కదా శపించారు. అప్పుడు శక్తి ఆ శాపం రూపంలో ఖర్చు అయిపోయింది. ఇలా చేసిన తపస్సు అంతా శాపాలకే ఖర్చు అయితే ఇంకేం మిగులుతుంది? అసలు ఋషులు తపస్సు ఎందుకు చేస్తారు? గొప్ప మాట చెప్తున్నాడు. ఋషుల తపస్సు లోకక్షేమం కోసం చేస్తారు. లోకక్షేమం కోసం ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళ తపస్సులు దెబ్బ తినకుండా కాపాడడం అనే బాధ్యత రాజుది. ఎందుకంటే రాజు కోరేది లోకక్షేమం, ఋషుల తపస్సు లోకక్షేమం కోసం. అందుకు లోకక్షేమం కలగడం కోసం తపస్సు చేస్తున్న ఋషుల్ని రక్షిస్తే లోకానికి క్షేమం ఏర్పడుతుంది. అలాంటి ఋషులు తపస్సు కొనసాగనివ్వకుండా రాక్షసులు సంహరిస్తూ ఉంటే ఋషులు ఏం చేయగలరు? వాళ్ళ సమర్థత ఉన్నా ఏం చేయలేరు. వాళ్ళు ఎందుకు చెయ్యరు అంటే, శాపమిస్తే తపస్సు పోతుంది, మరి చచ్చిపోతావు, తపస్సు వల్ల ఉత్తమ లోకాలేని వస్తాయి. అందుకు వాళ్ళు సహిస్తూ ఉన్నారు. ఇలా ఋషులందరూ పోతూ ఉంటే లోకానికి క్షేమం ఎక్కడా? పైగా అహింసని ఆశ్రయించి వారు సంపూర్ణంగా అంతర్ముఖులై సాధనలు చేస్తుంటే వాళ్ళందరినీ సంహరిస్తున్నారు దుష్టులేని రాక్షసులు. అందుకే హింసని హింసించడమే అహింస, ఇది తెలుసుకోండి. హింసని భరించడం అహింస కాదు, ఇది తెలుసుకోండి. హింసని హింసించి అహింసని కాపాడడమే రాజధర్మం, అదే ధర్మము, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని అహింస కావాలంటే హింస కూడదని మనం ఊరుకుంటూ ఉంటే, అవతల వాడు హింసిస్తూ ఉంటే నీకు ఇంకా అవకాశం లభిస్తుంది వాడు హింసించడానికి, తెలుసుకోండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే రామచంద్రమూర్తి ఇక్కడ చెప్పిన మాట ఏమిటి? ఋషులకి ఎవరు హింస తలపెడతారో వారిని నేను హింసిస్తాను అని రామచంద్రమూర్తి ధనుస్సు బట్టి ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే ఆ సమయంలో దేవతలు కుసుమ వృష్టి కురిపించారు. ఎందుకంటే రాముడు అవతార ప్రయోజనం అది. దానికి స్వామి ప్రతిజ్ఞ పట్టాడు. ప్రతిజ్ఞ పట్టేటప్పుడు ఇప్పుడు ప్రపంచం హాయిగా ఉంది, పంచభూతాలు శాంతించాయి. ఎందుకంటే అధర్మం పెరిగిపోతుంటే పంచభూతాలు క్షోభిస్తాయి. అగ్ని లాంటి సూర్యతాపం వస్తుంది, గాలులు వడికిస్తాయి, కుంభవృష్టిలు ఏర్పడతాయి, ప్రమాదాలు ఏర్పడతాయి, పంచభూతాలు క్షోభిస్తాయి. అదే ధర్మం ఉంటే పంచభూతాలు శాంతిస్తాయి. ఇంతవరకు అధర్మపరులైన రాక్షసుల యొక్క హింసలు పెరిగిపోతూ ఉంటే రామచంద్రమూర్తి వచ్చి అధర్మాన్ని శిక్షిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను, అది నా క్షాత్ర ధర్మం, నేను క్షత్రియుడిగా పుట్టినందుకు ప్రయోజనం అది. పైగా ఇంకో మాట అంటున్నాడు, అసలు నేను అడవులకి ఏదో తండ్రి పాలన కోసం వచ్చాను అనుకున్నాను ఇప్పటి వరకు, అదొక నెపం, నేను వచ్చింది మిమ్మల్ని రక్షించడానికే అని ఇప్పుడు తెలిసింది అన్నారు. ఇప్పుడు బయటపడిపోయిందా రాముడు ఎందుకు వచ్చాడు? తండ్రి పాలన అనే నెపంతో వచ్చాడు, కానీ లోకరక్షణ కోసమే వనవాసం చేయడానికి వచ్చాడు అనే మాట ఆయన నోటితోనే బయటపడిపోయింది. ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నాడంటే, కేవలైన ఆత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయావనం, ఏదో నా ప్రయోజనం కోసం వచ్చాను, నా ప్రయోజనం అంటే తండ్రి సత్యం నిలపడం. కానీ పితుస్తు నిర్దేశకరగా ప్రవిష్టోహమిదం వనం తస్యమేయం వనే వాసో భవిష్యతి మహాఫలః భవతాం అర్థసిద్ధ్యర్థం ఆగతోహం యదృచ్ఛయా. నేను వచ్చినది ఋషుల రక్షణ కోసం. ఋషుల రక్షణ కోసం అంటే ఋషుల్ని రక్షించడం, వాళ్ళు చెప్పిన ధర్మాన్ని రక్షించడం, తద్వారా లోకంలో అందరినీ రక్షించడం, అది దీని యొక్క అద్భుతమైన మాట. ఈ విధంగా ఋషులకు అభయం ఇచ్చినటువంటి కోదండపానికి నమస్కారం చేద్దాం. ఇది శ్రీరామ రక్ష.